హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. వీడియోకి అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. మన రైతుల కష్టాలు ఏంటో చూసి సపోర్ట్ చేయండి. మేము ఎంతో కొంత చదువుకున్నాము, మాకైతే ఏమి జాబ్ అనేది రాలేదండి. అలాగే ఏంటో చేసుకుంటున్నాము. మేము కొంచెం ఎక్సైజ్ చేసుకుంటా, మా వారైతే కొంచెం జాబ్ అయితే చేస్తున్నారు. ఏంటో చలి నీళ్ళకి చూడన్నట్టు మేమైతే చేస్తున్నామండి. మా సైడ్ అయితే గాలి అయితే బాగా వస్తుందండి. వాతావరణం అయితే వర్షం అయితే పడట్లేదు. అసలు చాలా ఇబ్బంది అయితే ఉన్నామండి. నార్లు అయితే జల్లాము కానీ పైనుంచి వర్షం అయితే రాలేదు కాబట్టి నార్లు కూడా మొత్తం చచ్చిపోయినాయి మాయి. ఈ చేనులో అయితే మిరప తోట వేద్దాం అనుకున్నాము. మాకైతే ఎవరు వాటర్ మాకే సరిపోతాయని చెప్పేశారండి. మేమైతే ఇప్పుడు పత్తి చేనే వేసేస్తాము. ఇందులోను పత్తి చేను అయితే వాటర్ అయితే అవసరం ఉండదు కదా. అసలు అయితే తేజ మిరపకాయలు వేద్దామని అనుకున్నాము. మా అన్నయ్య అంతకుముందు అయితే మాకు వాటర్ ఇచ్చిండు, బోర్ నీళ్ళు. అయితే బోర్ నీళ్ళు అయితేనేమో అన్నయ్యకి సరిపోద్దంట. ఈ సంవత్సరం అయితే వర్షాలు కూడా ఉండవమ్మా అని చెప్పేశారు. కాబట్టి మేమైతే పత్తి చేను అయితే వేస్తున్నామండి. మా వారైతే చాలా కష్టపడుతున్నారు. ఎండలో అయితే పని చెయ్యలేరు కాబట్టి వాతావరణం చల్లగా ఉందని మేమైతే ఇవాళైతే చేసేస్తున్నామండి. ఇక్కడ ట్రాఫిక్ ఏంటంటే మేము ఇక్కడ ఉన్నాయండి మొద్దులు పుల్లలు మాయి. ఇక్కడ నుంచి తీసేసాము మేము, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఇది ఉన్నప్పుడేమో డబ్బులు అయితే మామూలుగా తీసుకుంటున్నారు, ఎంత వేస్ట్ అయిపోతుందని ఆ సైడ్ అండి మూల చూస్తున్నారు కదా, కొబ్బరికాయ చెట్టు కాడ, ఆ చెట్టు కాడ అయితే అలా సైడ్గా అయితే మూలన మేము ఎలా పెడుతున్నామో ఏంటో చూడండి. కూడా చూపించాము ముందు ఒకసారి. పత్తి చేను అయితే వేసేస్తామండి. ఒకసారి వర్షం పడితే పత్తి చేను అయితే వేస్తాము. కొంచెం ఒక 10 సెంట్లు మాత్రం మిరప తోట అయితే వేస్తాము. ఏంటంటే మన కొట్లు అమ్ముకోవటానికి. అక్కడ ఒక్కొక్కటి అయితే అక్కడ అందిస్తున్నాము మేము. మా వారైతే అక్కడ పెట్టేస్తున్నారు మోపులు అయితే బరువు ఉంటాయని నేనైతే ఇలా మా వారైతే పెట్టేస్తున్నారు. ఈ తొట్టి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉందండి. అలా చివరికి అయితే పెట్టేశాము. నేను, మా వారు, మా చిన్న బాబు. పెద్ద బాబు అయితే కాలేజీకి పంపించాం కదా, ఎన్ఆర్ఐ కాలేజీ విజయవాడ. బాబు అయితే రాలా, 19వ తారీఖున వస్తారండి మళ్ళీ. ఇతనైతే చిన్నోడు. ఇది ఈ విధంగా అయితే పెట్టేశామండి మేము మోపులు మొత్తము. అలా పెట్టేసిన తర్వాత అమ్మయ్య తల ప్రాణం తోకకు వచ్చిందమ్మో, ఇదేం కష్టాలని వచ్చి చెట్టు కింద అయితే కూర్చున్నాము. మంచిలు కూడా తెచ్చుకోలేదండి, తొందరగా పని అయిపోద్దని. మంచిలు కూడా బాగా అవుతుంది. ఇంటికాడ వెళ్ళి చల్లని డ్రింక్స్ అయితే తాగుతాము. మన షాప్లో ఉంటాయి కదా, మన షాప్లో మా వారైతే అలసి కూర్చున్నారండి. చేతిలో వాచే లేదంట. వీడియో తీస్తుంటేనే ముఖం అదోలా పెట్టేస్తుంటు. నా చేతిలో వాచ్ లేదు, నేను ఎలా మాట్లాడేది చూసారా? ముఖం చూసి మీకు బాధ అనిపిస్తే సపోర్ట్ చేయండి.